బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇవాళ విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఏపీలోని పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ పరిస్థితుల మేరకు నవంబర్, డిసెంబర్లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటుతాయే అని వాతావరణ నిపుణులు వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు మన రాష్ట్రంలో దాటుతున్నట్లు తెలియజేశారు. ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది అని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తుంది. అల్పపీడనం ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. తుపాను ప్రభావంతో ఉప్పాడ, అమీనాబాద్, కోనపాపపేట తీర ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. దీంతో ఆయా ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం కల్పించి ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాకు కరవాకం చాలా ఉంటున్నాను, ఇల్లు పోయిందండి. రాత్రి చెట్లు కూడా ఇవన్నీ పడిపోయి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం లేదు. వేసుకుని అలా ఉన్నాం. ఈ సిబత్తాయి నాకుపోయండి దాని పక్కన